పవన్ కళ్యాణ్ గారు మా దగ్గర ప్రచారం చెప్పినా నేను ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఎక్కువ ఉంది. ఇప్పుడు 2 రాష్ట్రాలు నాలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదని చేస్తూ ఉన్నారు. నిజంగా కాన్సన్ట్రేషన్ చేస్తే నేను జస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే ఉంటుంది అనమాట, గబ్బర్ సింగ్లో కంటెంట్ ఉన్నోడు కట్అవుట్ చేయాలన్నట్టు నేను పవన్ కళ్యాణ్ గారు కట్అవుట్ తీసుకుని ఎలక్షన్స్కి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ మీ జనసేన కార్యకర్తల దగ్గర ఉన్న అంటే ఉన్నదే ఇదన్న ఏమన్నా అంటే మీరు సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగులతోటే మాట్లాడారు. రాజకీయం వేరు సినిమా వేరు కదా అన్న, అది తెలుసుకోవాలి కదా. రాజకీయం వేరు సినిమా వేరు. నేను గంట సేపు మాట్లాడినా, సినిమా విషయం ఒకటి మాట్లాడినా, ఒక డైలాగ్ గురించి ప్రస్తావించడానికి అది కూడా చెప్తున్నా, మీరు ఆపారు. కంటెంట్ కాదు కట్అవుట్, కంటెంట్ ఉన్నోడు కట్అవుట్ చేయాలంటే కట్అవుట్ అంటే ఏంది? ఆ కట్అవుట్ జనసేన పార్టీ విధానాలు సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారు మొక్క మీద తీసుకెళ్ళా. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం రాకుండా, అంత ముందులో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేయకుండా, ఏ సమస్యలు ప్రస్తావించకుండా, డబ్బులు పంచకుండా, అబద్ధపు హామీలు ఇవ్వకుండా, రౌడీజం చేయకుండా, కుల రాజకీయాలు చేయకుండా 4,000 ఓట్లు తెచ్చుకున్నాం. ఇది నిజంగా విజయమో కాదే మీరే చెప్పాలి. ఒకవేళ నిజంగా మేము ఇక్కడ కాన్సన్ట్రేట్ 4,000 రావడం పెద్ద గొప్ప అన్నట్టు, చాలా పెద్ద గొప్ప విషయం, చాలా పెద్ద గొప్ప విషయం. మీరు ప్రధాన పార్టీలు ఈ అనాలిసిస్ తీసుకోండి. బీజేపీ తీసుకోండి, టీడీఎస్ తీసుకోండి, సిపిఎం తీసుకోండి, సిపిఐ తీసుకోండి, కొన్ని దగ్గర కాంగ్రెస్ తీసుకోండి, అన్ని పార్టీలు తీసుకోండి. అదే టీఆర్ఎస్కి మా ఖమ్మం జిల్లాలో 2014లో ఎన్ని ఓట్లు వచ్చినాయి తీసుకోండి. 2014లో గవర్నమెంట్ ఫామ్ చేసిన రోజున ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి తీసుకోండి. అంతకుముందు 2009లో ఎన్ని ఓట్లు వచ్చినాయి తీసుకోండి. సో ఇవన్నీ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళకన్నా మేము బెటర్ పర్ఫార్మెన్స్ చేసినాం. యాక్టివ్ పార్టీలు వాళ్ళ అధినేతలు తిరిగిన దగ్గర, వాళ్ళ అధినేతలు పాదయాత్రలు చేసిన దగ్గర, వాళ్ళ పాదయాత్రలు కోట్లు పరిచిన దగ్గర 5,000 ఓట్లు రాని నియోజకవర్గాలు ఈ యొక్క తెలంగాణ కోకళ్ళు ఉన్నాయి. మేము ఎటువంటి మా అధినేత రాకుండా, మా సమస్యలు ప్రస్తావించకుండా, డబ్బులు పంచకుండా, ఏం చేయకుండా నాలాంటివి కూడా 20 సంవత్సరాలు 4,000 ఓట్లు పట్టుకొచ్చిండు. ఏది గొప్ప అంటారు? అంటే ఈ అనాలిసిస్ చూసినప్పుడు మేము ఎంత శక్తివంతులమో, మా టైం వస్తే మేము ఏ విధంగా సీట్లు తెచ్చుకోగలమో, ఏ విధంగా ముందుకు వచ్చేసింది. 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా మా గేమ్ వేరు ఉంటుంది, మా స్పీడ్ వేరు ఉంటుంది. ఖచ్చితంగా మాకు ఇక్కడ రాష్ట్ర నాయకత్వం బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఒక బలీయమైన శక్తిగా అయితే ఎదుగుతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ 40,000 ఓట్లు కూకట్పల్లిలో 16 రోజులు వితిన్ 16 days ఆఫ్ క్యాంపెయినింగ్లో 40,000 ఓట్లు వచ్చినాయి. ఏ పార్టీ తెచ్చుకోగలరు చెప్పండి? అది మేము చెప్పేది. మేము నిజంగా కాన్సన్ట్రేట్ చేసి ఒక 6 months అంటే మేము ఎంత తిరిగినప్పటికీ మా అధినేత కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఒక 6 monthsని, అది కూడా మేము అధినేతని ఏ రోజు తప్పట్లేదు. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఉంది. తెలంగాణ విభజన అనేది ఎంతో కొంత తెలంగాణ ప్రజలు విఘ్నులు అవటం వల్ల, లేకపోతే రాజకీయ సామాజిక పరిస్థితుల వల్ల కొంచెం అభివృద్ధిలో ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ క్షీణించిపోతుంది. ఆయన అవసరం అక్కడ ఉంది. సేమ్ ఎట్ ద సేమ్ టైం 2 రాష్ట్రాల్లో చేయటం వల్ల మాలాంటి వాళ్ళు చాలా, ఇప్పుడు మా పార్టీలో ఉన్నంతా మేమంతా బలహీనలు, చాలా తక్కువ వయసు ఉన్న వాళ్ళు. ఆయన కూడా ఎటువంటి తప్పట అడుగులు వేసినా కానీ మా అందరి జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి ఆయన ఏ రోజు కూడా ఆయన వ్యక్తిగత స్వార్థాలకు వెళ్లకుండా చాలా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 8 సంవత్సరాల విద్యార్థి నాయకుని, ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి, రేపు ప్రజాప్రతినిధి కావచ్చు. సో ఆ విధమైన ప్రయాణం కొనసాగిస్తుంది. కొన్ని సభలలో తెలంగాణ చర్చకు వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా మాట్లాడుతుంటారు కదా, తెలంగాణ యువత గురించి కావచ్చు, తెలంగాణ గురించి కావచ్చు. ఎందుకు మరి మీలాంటి వ్యక్తులు, మీలాంటి పార్టీ నాయకులు తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహించాలి, బలమైన నాయకత్వం ఇక్కడ నుంచే మొదలు పెట్టాలని మీరు చెప్పలేదు? నేను చాలాసార్లు చెప్పినాం. మేము ఇప్పటికీ అడుగుతాం పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను అనమాట, పవన్ కళ్యాణ్ గారు నిజంగా తెలంగాణలో పుట్టి ఉంటే మాత్రానికి ఎప్పుడో తెలంగాణ సేమ్ అంటే తెలంగాణ ప్రజానిక యొక్క ఆలోచన విధానానికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం చాలా దగ్గర పోలికలు ఉంటాయి అనమాట. ఆయన అక్కడ చేసిన సేవ ఏదైతే ఉందో అదిగా తెలంగాణలో కానీ చేసి ఉంటే, అంటే ఈ యొక్క 10 సంవత్సరాల పార్టీ ప్రయాణంలో ఆయన అక్కడ చేసిన ఏదైతే ప్రయాణం ఉందో అది ఇక్కడ చేస్తుంటే నిజంగా సీఎం అయ్యాడు. అంత యొక్క సేవ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన అవసరం అక్కడ ఉంది కాబట్టి ఆయన అక్కడ ఉన్నారు. బట్ ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి రిప్రజెంటేషన్ ఉంటుంది. ఆ యొక్క సిద్ధాంతం ఉంటే ఆయన ఉన్నట్టు లెక్క. కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున అంటే కమింగ్ 6 months తర్వాత తెలంగాణలో కూడా బలంగా తిరుగుతుంది. రైట్, అంతా బాగానే ఉంది. కానీ ఈ క్వశ్చన్ మీరు క్లారిటీ ఇవ్వలేదు. అలయన్స్లో టీడీపీ గెలిస్తే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారా, చంద్రబాబు గారు? మా అధినేత ఒకటే చెప్పారు, పవర్ షేరింగ్ ఉండబోతుంది. ఏదైనా మంత్రి పదవిలో పవర్ షేరింగ్, ముఖ్యమంత్రులు ఏదైనా కానీ ఎలక్షన్స్ తర్వాతే. ఎలక్షన్స్ ముందు మనకు వాటితో చర్చలు అవసరం లేదు. నాకు వదిలే. సరే, మీలాంటి నాయకులకు పవన్ కళ్యాణ్ గారికి అధికారం వస్తే ఏ పదవులలో ఏ హోదాలో ఆయన చూసుకోవాలని? ఆబ్వియస్లీ ఏ కార్యకర్త అయినా వాళ్ళ అధినేత పవర్లోకి వచ్చినా ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మా అందరి కోరిక. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ తెలుగు ప్రజలకు కానీ మంచి జరుగుతుంది. ఆయన ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా ఆయన ఏదో వ్యక్తిగత స్వార్థం కోసం ఆయన మంచి వ్యక్తి ఉంటే అనుకుంటున్నాం. సో అది జరగాలనే కోరుకుంటాం ఖచ్చితంగా. కాకపోతే
అల్టిమేట్లీ ఒక రాజకీయ పార్టీకి ఒక విధానం తీసుకున్నప్పుడు మా అధినేత ఏది చెప్తే అది ఫాలో అవుతాం. ముందుగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు పంచుకునే విషయంలో రసాబస ఏమైనా ఉండబోతుందా రాబోయే ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు రసాభాసకు కానీ చర్చకి ఎవరు కావాలితో ఒక అడిగే బయటకు వచ్చేసి పక్కకు వచ్చేస్తారు తప్ప పదవులు కావాలి లేకపోతే నా మంత్రి పదవులు కావాలని రచ్చ చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారు కాదు. బయటను కొట్లాడగలరు, అసెంబ్లీ బయటను కొట్లాడగలరు, లోపలికి వెళ్ళి కొట్లాడగలరు, ఆయన పోరాటం చేయగలరు తప్ప పదవుల కోసం పాకులాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ కాదు.